శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి నంది వాహనాధీశులై భక్తులకు దర్శనాన్నిచ్చారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో నంది వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. తర్వాత శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు కన్నుల పండుగగా గ్రామోత్సవంలో విహరించారు. గ్రామోత్సవంలో కళాకారుల ప్రత్యేక నృత్యాలు భక్తులను అలరించాయి. గ్రామోత్సవం తర్వాత మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పార్వతీదేవి మల్లికార్జున స్వామికి దేవస్థానం తరపున బ్రహ్మోత్సవ లీలా కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణానికి స్థానిక చెంచు గిరిజనులను దేవస్థానం చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఈవో ప్రత్యేకంగా ఆహ్వానించారు. శ్రీ స్వామి అమ్మవారి కళ్యాణానికి వస్త్రాలు సమర్పించారు చెంచు గిరిజనులు. అలాగే స్వామి అమ్మవార్లకు వెదురు బియ్యం ఆకులతో అల్లిన బాసికలు, యజ్ఞోపవీతం శ్రీ స్వామి అమ్మవారి బ్రహ్మోత్సవ కళ్యాణానికి సమర్పించారు గిరిజనులు. చెంచు గిరిజనులు పార్వతీదేవిని తమ ఆడపడుచుగా భావించి ఆనవాయితీగా బ్రహ్మోత్సవ కళ్యాణానికి చెంచు గిరిజనులు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఈ కళ్యాణానికి విచ్చేసిన చెంచు గిరిజనులకు దేవస్థానం తరపున వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అసిస్టెంట్ అధికారి సురేష్ కుమార్, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఈవో అధికారులు పాల్గొన్నారు. ఉన్నది మరి ఆ రోజుల్లో